శాంతి 6/8/2026 మధురమైన పిల్లలు, మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. మేము చాలా చాలా మధురంగా అవ్వాలి. అందరినీ సుఖమయమైన ప్రేమపూర్వకమైన దృష్టితోనే చూడాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. ప్రశ్న: యోగం ద్వారా కలిగేటువంటి సిద్ధి ఏమిటి? పక్కా యోగుల గుర్తులు ఏమిటి? జవాబు: కర్మేంద్రాలన్నీ పూర్తిగా శాంతిగా శీతలంగా అయిపోవాలి. ఇదే యోగం ద్వారా కలిగేటువంటి సిద్ధి. పక్కా యోగి పిల్లలు ఎవరంటే వారి కర్మేంద్రియాలు కొద్దిగా కూడా చంచలమవ్వవు. కొద్దిగా కూడా ఏ దేహదారి పట్ల వారి దృష్టి వెళ్ళదు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు యువత కారు, ఇది మీ వానప్రస్థ అవస్థ. పాట: మేలుకోండి ప్రేయసుల్లారా, మేలుకోండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. దీని అర్థం గురించి మనసులో విచార సాగర మంతనం చెయ్యాలి మరియు సంతోషపడాలి. ఎందుకంటే ఇవి కొత్త ప్రపంచం యొక్క కొత్త విషయాలు. ఈ కొత్త విషయాలను ఇప్పుడు వినాలి. కొత్త ప్రపంచాన్ని మనుషులెవరూ స్థాపన చేయలేరని ఇప్పుడు పిల్లలకి తెలుసు. మీరు ఈ విషయాలను విన్నప్పుడు ఇవి 5000 సంవత్సరాల క్రితం నాటి పాత విషయాలేనని, వాటిని మళ్ళీ కొత్తగా వినిపించడం జరుగుతుందని అర్థం చేసుకుంటారు. అంటే పాతవి కొత్తగా, కొత్తవి పాతగా అయిపోతాయి. ఇప్పుడు మీకు తెలుసు, 5000 సంవత్సరం క్రితం నాటి ఆ విషయాలనే బాబా కొత్తగా వినిపిస్తున్నారు. విషయాలు అవే. వాటిని ఎందుకు వినిపిస్తారు? కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని పొందేందుకు. ఇందులో జ్ఞాన డాన్స్ చేయాల్సి ఉంటుంది. భక్తిలో కూడా చాలా డాన్స్ చేస్తారు. నలువైపులా తిరుగుతూ డాన్స్ చేస్తారు. జ్ఞాన డాన్స్ అయితే చాలా సహజమైనది. ఆ డాన్స్లోనైతే కర్మేంద్రియాలను చాలా ఉపయోగిస్తారు. శ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడైతే కేవలం లోపల జ్ఞాన డాన్స్ నడుస్తుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది? ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. ఇందులో ఎటువంటి శ్రమ లేదు. అయితే ఇక్కడ స్మృతిలో శ్రమ అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట పడిపోతారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే నామరూపాల్లో చిక్కుకోకూడదు. స్త్రీ పురుషులు కామానికి వశల నామరూపాల్లో చిక్కుకుంటారు కదా. క్రోధము నామరూపాల్లో చిక్కుకునేలా చెయ్యదు. మొట్టమొదటి వికారము ఇదే. దీని నుండి చాలా సంభాళించుకోవాలి. ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను అశరీరిగా వచ్చాను, ఇప్పుడు అశరీరి అయి వెళ్ళాలి. ఈ శరీర బాణాన్ని తెంచివేయాలి. నామరూపాల్లో చిక్కుకోవడము చాలా చెడ్డ రోగం. తండ్రి పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కొంతమందికి ఈ విషయాలు అర్థము కావు. నీవు నామరూపాల్లో చిక్కుకున్నావని బాబా అనవసరంగా నన్ను అంటున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది గుప్తమైన రోగం. అందుకే ప్రియుడు ప్రేయస్సులను మరియు తండ్రి పిల్లలను మేల్కొల్పుతూ, పిల్లలు మేల్కొనండి. ఇప్పుడు మళ్ళీ కలియుగం తర్వాత సత్యుగం రానున్నది. తండ్రి జ్యోతిని వెలిగించేందుకు వస్తారు. మనుషులు మరణించినప్పుడు వారి కోసము జ్యోతిని వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ దీపం ఆరిపోకూడదని, ఆత్మకు అంధకారం ఏర్పడకూడదని దాన్ని సంభాళిస్తారు. వాస్తవానికి ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. ఆత్మ అయితే సెకండ్లో వెళ్ళిపోతుంది. కొంతమంది జ్యోతిని కూడా భగవంతునిగా భావిస్తారు. బ్రహ్మతత్వాన్ని ఒక పెద్ద జ్యోతిగా భావిస్తారు. బ్రహ్మ సమాజం వారి మందిరాలు కూడా ఉంటాయి. అక్కడ రాత్రింబవళ్ళు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది? తైలం వ్యర్థంగా పోతుంది. ఇక్కడ అవేవీ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. స్మృతి తైలం వలె పనిచేస్తుంది. ఇది స్మృతి రూపీ తైలము.
మధురాతి మధురమైన పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఇది కొత్త విషయమైన కారణంగానే గొడవలు జరుగుతాయి. తండ్రి అంటారు, నేను మధురమైన పిల్లల వద్దకు వస్తాను, నేను భారత్లోనే వస్తాను. అందరికీ తమ జన్మభూమి ప్రియం అనిపిస్తుంది కదా. తండ్రికైతే అందరూ ప్రియం అనిపిస్తారు. కానీ ఎంతైనా నేను నా భారతదేశంలోనే వస్తాను. గీతలో ఒకవేళ శ్రీకృష్ణుని పేరు లేకపోయి ఉంటే మనుష్య మాతృలందరూ శివబాబానే నమ్మేవారు. శివుని మందిరాలకు ఎంతమంది వెళ్తారు? సోమనాథ మందిరము అన్నింటికంటే పెద్దదిగా ఉండేది. ఇప్పుడైతే లెక్కలేనన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. అనంతమైన తండ్రిని నమ్మినంతగా శ్రీకృష్ణుణ్ణి నమ్మరు. ఈ సమయంలో మీకు వీరి వంటి ప్రియమైన వస్తువు ఇంకేదీ లేదు. ఇందులో సాకారుని మహిమ ఏమీ లేదు. ఇది నిరాకారుడి మహిమ. వారి అభోక్త. అనంతమైన తండ్రి స్వర్గరచయిత అయినప్పుడు వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేలా పురుషార్థం చెయ్యాలి కదా. ఈరోజు రేపు అని అంటూ మృత్యు కబలిస్తుంది. ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు మాత్రమే, కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. ప్రశ్నావళి నింపే సమయంలో అర్థం చేయించాలి కూడా. వారు అనంతమైన తండ్రి అని మీకు నిశ్చయం ఏర్పడ్డప్పుడు మరి ఆ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని పురుషార్థం చెయ్యండి అని. లేదంటే బయటకు వెళ్ళగానే వెంటనే మర్చిపోతారు. తండ్రి అయితే కళ్యాణకారి కదా. తండ్రి అంటారు, ఈ యోగం ద్వారానే మీ దుఃఖాలన్నీ 21 జన్మల కోసం దూరం అవ్వనున్నాయి. కుమార్తెలు ఇళ్లల్లో కూడా ఏమని అర్థం చేయిస్తూ ఉంటారంటే, ఇప్పుడు దుఃఖాలన్నింటినీ దూరం చేసే అనంతమైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతాము అని. పవిత్రంగా అయితే తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించింది. ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంతగా ఇంద్రియాలు కూడా శాంతిగా అయిపోతాయి. ఎప్పటి వరకైతే యోగం యొక్క సిద్ధి పూర్తిగా లభించదో అప్పటి వరకు ఇంద్రియాలు కూడా శాంతించవు. కామ వికారం నన్నేమీ మోసం చేయడం లేదు కదా అని ప్రతి ఒక్కరూ తమను తాము చెక్ చేసుకోవాలి. ఒకవేళ నేను పక్కా యోగిని అయినట్లయితే ఎటువంటి చంచలత ఉండకూడదు. ఇది వానప్రస్థ అవస్థ వంటిది. తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. మీరు మంచి యోగిగా తయారైనప్పుడు మీ దృష్టి ఎటువైపుకు వెళ్ళకూడదు. మీ ఇంద్రియాలు శాంతిగా అయిపోతాయి. ముఖ్యమైనవి ఈ కళ్ళే. ఇవే అందరినీ మోసగిస్తూ ఉంటాయి. యోగంలో మంచి అవస్థ తయారైనప్పుడు మేము యవ్వనంలోనే వానప్రస్థ అవస్థలోకి వచ్చేసాము అన్నట్లుగా అనుభవం అవుతుంది. తండ్రి అంటారు, కామము మహాశత్రువు కనుక స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా కర్మేంద్రియాలు శాంతిగా అయిపోతాయి మరియు చాలా మధుర స్వభావం కలిగిన వారిగా అవుతారు. ఇంతకుముందు నేను ఎంత చేదుగా ఉండేవాడిని, ఇప్పుడు ఎంత మధురంగా అయ్యాను అనేది ఫీల్ అవుతారు. బాబా ప్రేమ సాగరుడు కదా, కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. కనుక తండ్రి అంటారు, అందరి పట్ల ప్రేమపూర్వకమైన దృష్టి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా దుఃఖం ఇచ్చినట్లయితే దుఃఖితులై మరణిస్తారు. అందుకే చాలా మధురంగా తయారవ్వాలి. తండ్రి అంటారు, నేను రూప్ బసంతును కదా. తండ్రి నుండి ఎన్ని అమూల్యమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి. వాటితో మీరు జోలుని నింపుకుంటారు. ఆ మనుషులేమో శంకరుని ఎదురుగా వెళ్ళి జోలను నింపండి అని అడుగుతారు. శంకరుడు జోలుని నింపేవారు కాదని వారికి తెలియదు. జ్ఞానసాగరుడైన బాబా జ్ఞానరత్నాలతో పిల్లలైన మన జోలను నింపుతారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు కూడా రూప్ బసంతులు. ప్రతి ఒక్కరి ఆత్మ రూప్ బసంత్. స్వయాన్ని చూసుకుంటూ ఉండండి. నేను ఎంతగా జ్ఞానరత్నాలను ధారణ చేసి జ్ఞాన డాన్స్ చేస్తున్నాను అన్నగా ఎంతగా రత్నాల దానం చేస్తున్నాను అని. అన్నింటికన్నా మంచి రత్నము మన్మనాభవ. తండ్రిని స్మృతి చేసినట్లయితే తండ్రి వారసత్వాన్ని పొందుతారు. ఎలాగైతే బాబాలో జ్ఞానం నిండి ఉందో అలా తండ్రి కూర్చుని పిల్లలకు తమ సమానంగా తయారు చేస్తారు. గురువులు కూడా తమ సమానంగా తయారు చేస్తారు.
వీరు అనంతమైన తండ్రి, వీరి రూపము బిందువు, మీ రూపము కూడా బిందువే. వారు మిమ్మల్ని తమ సమానంగా జ్ఞానసాగరునిగా తయారు చేస్తారు. మీరు ఎంతగా ధారణ చేయిస్తారో అంతగా ఉన్నత పదవి లభిస్తుందని భావించవచ్చు. అనేకుల కళ్యాణకారిగా అయినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. తండ్రి కూడా రోజు సేవ చేస్తారు కదా. ఈ గుల్జార్ బచ్చి ఎంత మధురంగా అర్థం చేయిస్తారు. అందరికీ బాగా అనిపిస్తుంది. మాకు అటువంటి బ్రాహ్మణి లభించాలని మనసుకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకే బ్రాహ్మణి అన్ని చోట్లకి వెళ్ళలేరు. ఆయన తండ్రి అంటారు, ఎవరైతే తాము బాగా అర్థం చేయిస్తారని అనుకుంటారో వారు ఆల్రౌండ్ సేవ చెయ్యాలి. నేను సెంటర్లు తిరిగి రావాలి అని తమంతట తమకే అభిరుచి ఉండాలి. నేను అనేకుల కళ్యాణం చెయ్యగలను, నా నుండి మంచి సుగంధం వెలువడుతుంది అని ఎవరైతే భావిస్తారో వారికి అభిరుచి ఉండాలి. నేను 10-15 రోజులు వెళ్ళి సెంటర్లు తిరిగి వస్తాను అని భావించాలి. ఒకరిని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. ఈ సేవ చాలా కళ్యాణకారి. మీరు మనుషులకు ప్రాణదానాన్ని ఇస్తారు. ఇది ఎంతో ఉత్తమోత్తమైన కార్యం. వ్యాపారస్తులు కూడా యుక్తిగా సమయాన్ని తీసి సేవకి వెళ్ళవచ్చు. సర్వీసబుల్గా ఉన్నవారినైతే తండ్రి ప్రేమిస్తారు కూడా, వారి పాలన కూడా చేస్తారు. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో వారు సేవ లేకుండా ఉండలేరు. తండ్రి సహాయం కూడా లభిస్తుంది కదా వారికి. పిల్లలు చాలా దయార్థ హృదయులుగా అవ్వాలి. పాపం వారిది చాలా దుఃఖమయ జీవితం. మీరు ప్రాణదానాన్ని ఇస్తారు. ఎవరికైనా అవినాశి జ్ఞానరత్నాలను దానం ఇవ్వడం వంటి సర్వోత్తమమైన జ్ఞానదానం ఇంకొకటి లేనేలేదు. ఇతరులకి అవినాశి జ్ఞానరత్నాలను ఇవ్వడం అనేటువంటి దానానికి మించి సర్వోత్తమైన దానం మరొకటి లేదు. చాలా దయార్థ హృదయులుగా అవ్వాలి. బ్రాహ్మణి బలహీనంగా ఉన్న కారణంగా సేవ డీలా అయిపోతుంది. అందుకే మంచి టీచరు కావాలని అడుగుతారు. మీకు ఆలోచన వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి. బాబా, ఏ సెంటరు చల్లబడిపోతుంది, మేము వెళ్ళి చూసి వస్తాము అని అనాలి. ప్రదర్శిని చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలను చూపిస్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. మేము సేవను ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉండాలి. తండ్రి కూడా అందరి జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తారు. పిల్లలైన మీరు కూడా సేవ చేయాలి. వందే మాతరం అని అంటూ ఉంటారు, కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. పతిత మనుషులకు లేక భూమి మొదలైన వాటికి ఎప్పుడూ నమస్కరించడం జరగదు. ఇవి పంచతత్వాలు, వీటికేమి నమస్కరిస్తారు? ఇది పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరం కనుక శరీరాలను పూజించడం అనగా బొమ్మల పూజ చేసినట్లే. శివబాబాకైతే శరీరము లేదు. వారి పూజ అన్నిటికంటే ఉత్తమమైనది. మిగిలినవన్నీ మధ్యమం. ఈ రోజుల్లోనైతే మనుషులను కూడా పూజిస్తూ ఉంటారు. వారు పతితులు. మహాన్ ఆత్మలు దేవతలే. వారు సన్యాసుల కన్నా పవిత్రమైన వారు. మనము దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మనకు ఈ అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయడం నేర్పిస్తారు. దీనంతటి ఉన్నతమైన దానం ఇంకొకటి ఉండదు. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. శివుడు మరియు లక్ష్మీనారాయణ చిత్రాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వీటిని తమ ఇళ్లలో పెట్టుకున్నట్లయితే శివబాబా మమ్మల్ని ఈ లక్ష్మీనారాయణల వల్ల తయారు చేస్తున్నారని గుర్తుంటుంది. ఈ సమయంలో మీరు అలా తయారవుతున్నారు. స్వర్గరచయిత ఒక శివబాబాయే. వారు సత్యుగంలో వారసత్వాన్ని ఇవ్వరు కదా. నన్ను స్మృతి చేసినట్లయితే మీరిలా తయారవుతారు అని ఈ అంతిమ జన్మలో శివబాబా అంటారు. మిగిలిన విషయాలన్నింటినీ వదిలి కేవలం సేవయే సేవ చెయ్యండి. మీరు తండ్రిని స్మృతి చేస్తున్నారు. ఇది కూడా పెద్ద సేవ చేయడమే. మీరు తండ్రిని స్మృతి చేయడము అన్నది ఇది కూడా పెద్ద సేవ చేయడమే. తత్వాలు మొదలైనవన్నీ పావనంగా అయిపోతాయి.
యోగానికి చాలా భారీ మహిమ ఉంది. ప్రపంచంలో యోగాశ్రమాలు అయితే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ భౌతిక హఠయోగాలు, మీది రాజయోగము. దీనితో మీ నావ తీరాన్ని చేరుతుంది. ఆ అనేక రకాల హఠయోగులు మొదలైన వాటితో మెట్లు దిగుతూ వచ్చారు. ముఖ్యమైన విషయం ఇక్కడ స్మృతికి సంబంధించింది. నా మనసు ఎక్కడ వికారాల వైపు వెళ్ళడం లేదు కదా అని చూసుకోవాలి. వికారులనే పతితులు అని అంటారు, అనగా వారు గవ్వ సమానమైన వారు. వికారాల్లోకి పడిపోవడంతో తమను తామే నష్టపరుచుకుంటారు. తండ్రి చూసినా చూడకపోయినా కానీ ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నేను తండ్రి సేవను చేస్తున్నానా? నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా? ఒకవేళ ఉంటే వాటిని తొలగించుకోవాలి. స్వయం నుండి అవగుణాలను తొలగించుకునేందుకు తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. నిర్గుణ అన్న పదం యొక్క అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. వారిలో ఏ గుణాలు లేనప్పుడు నిర్గుణ బాలకుల మండలి ఏం చేయగలదు? అర్థం లేకుండా ఏది తోస్తే అది అంటూ ఉంటారు. అనేక మతాలు ఉన్నాయి కదా, మీకు ఒకే మతం లభిస్తుంది. దీని ద్వారా మీకైతే అపారమైన సంతోషం కలగాలి. తండ్రి కేవలం ఇదే చెప్తారు, నన్ను స్మృతి చేయండి మరియు కమల పుష్ప సమానంగా అవ్వండి, మనసా వాచా కర్మన పవిత్రంగా అవ్వండి. బ్రాహ్మణులైన మనము శ్రీమతం ఆధారంగా మన తనువు, మనస్సు, ధనముల ద్వారా స్వయం మరియు మొత్తం విశ్వం యొక్క సేవను చేస్తున్నామని పిల్లలకి తెలుసు. తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు కదా. పాండవులైన మీరు భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తున్నారు. పాండవులైన మీరు భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తున్నారు. మీరు మీ పని చేస్తున్నారు. చివరికి విజయం పాండవులదే. ఇందులో యుద్ధం యొక్క విషయం ఏమీ లేదు. మీరు డబల్ అహింసకులు. వికారాల్లోకి వెళ్ళరు, అలాగే తుపాకులతో పేల్చరు. హింస ద్వారా ఎవరూ విశ్వంపై రాజ్యాధికారాన్ని పొందలేరు. బాబా అర్థం చేయించారు, వారిరువురు అనగా క్రిస్టియన్లు ఒకవేళ పరస్పరంతో కలిసిపోయినట్లయితే విశ్వంపై రాజ్యం చేయగలరు. కానీ డ్రామాలో అలా లేదు. క్రిస్టియన్లే కృష్ణపురిని మింగేస్తారు. వాస్తవానికి భారత్ శ్రీకృష్ణుని పురిగా ఉండేది కదా. యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని తీసుకున్నారు. చాలా ధనాన్ని తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ధనం తిరిగి వస్తూ ఉంటుంది మరియు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. బాబా ఎన్ని యుక్తులను తెలియచేస్తారు. వారే మీ రాజ్యాన్ని లాక్కున్నారు. వారే మళ్ళీ పరస్పరంలో కొట్లాడుకుంటారు మరియు విశ్వానికి యజమానులుగా మీరవుతారు. ఇది ఎంత పెద్ద రాజ్యాధికారము. స్మృతి చేస్తూ ఉండండి మరియు మీ వారసత్వాన్ని తీసుకోండి. శ్రమంతా కేవలం ఇందులోనే ఉంది. ఇందులో విసుగు చెందకూడదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఇతర విషయాలన్నింటినీ వదిలి జ్ఞానదానము చెయ్యాలి. రూప్ బసంతులుగా అవ్వాలి. తమ అవగుణాలను తొలగించుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. ఇతరులను చూడకూడదు. 2, తమ స్వభావాన్ని చాలా మధురంగా తయారు చేసుకోవాలి. అందరి పట్ల ప్రేమపూర్వకమైన దృష్టిని పెట్టుకోవాలి. ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి. వరదానము. సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నులుగా అయ్యే పురుషార్థంలో సదా విజయీ భవ. ఎవరికైతే సంకల్పంలో కూడా దేహాభిమానం ఉండదో వారినే సంపూర్ణ సమర్పణ అని అంటారు. నేను ఫలానా అనే దేహ బాణాన్ని కూడా అర్పణ చేయాలి. ఈ సంకల్పాన్ని కూడా అర్పణ చేసి సంపూర్ణ సమర్పణ అయ్యేవారు సర్వగుణాలలో సంపన్నంగా అవుతారు. వారిలో ఏ గుణాలు లోపించి ఉండవు. ఎవరైతే సర్వం సమర్పణ చేసి సర్వగుణ సంపన్నులుగా మరియు సంపూర్ణులుగా అయ్యే లక్ష్యం పెట్టుకుంటారో
అటువంటి పురుషార్థులకు బాప్దాదా సదా విజయీభవ అనే వరదానాన్ని ఇస్తారు. స్లోగన్: మనసును వశం చేసుకునేవారే మన్మనాభవగా ఉండగలరు. అవ్యక్త ప్రేరణలు: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. పవిత్రతకు లేక అపవిత్రతకు కారణము స్మృతి. వీరు దేవి అన్న స్మృతి ఉన్నట్లయితే అది స్మృతి, దృష్టి మరియు వృత్తిని పవిత్రంగా తయారు చేస్తుంది. అలా కాకుండా వీరు ఆడవారు అన్న స్మృతి ఉన్నట్లయితే ఆ స్మృతి, వృత్తి మరియు దృష్టిని అపవిత్రం వైపు లాగుతుంది. అక్కడ రూపాన్ని చూస్తారు మరియు ఇక్కడ ఆత్మికతను చూస్తారు. ఓం శాంతి.